It was not a suicide. It was institutional murder. ఒక విద్యార్థిని తన కలల్ని, తన వ్యక్తిత్వాన్ని, అంతెందుకు తననే ఇంచ్ బై ఇంచ్ లేకుండా చేశారు. You push them to a point where they have no other option. Doesn't she quit? No, she did not quit. She was forced to quit. And this is the report about all the students who quit their lives and their careers in this campus. And idi grievance committee ki mana Vidya submit chesina complaint copy. And not so surprisingly, absolutely no action was taken by the committee. ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విద్యకి ఇక్కడున్న మన అందరం ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి సార్. Therefore, I demand that the person whose name is in this complaint filed by Vidya gets suspended with immediate effect and an inquiry commission gets set up on the death of all the 52 students. Sabha, this committee is totally democratic. So, ఎటువంటి నిర్ణయం అయినా ఇక్కడ అందరూ కలిసే తీసుకోవాలి. So, who all agrees to the demand put forward by Professor Sabha? So the meeting is over. చచ్చిందే నా అబ్బాయి కంప్లైంట్ ఇవ్వలేదు, మరి ఇంతగా గోల పెడుతున్నారు మీరెవరండి? I'm her teacher. ఒక విద్యార్థి మీద మిగతా వాళ్ళ కన్నా హక్కు అధికారం ఉన్న టీచర్ని. డివైఎస్పి బ్రిజేష్ కళ్ళప్పకి ప్రొఫెసర్ సభా మరియం ఎవరో తెలియదు కదా? అదేంటంటే సార్, ఇలాగే ఎంతో మంది కంప్లైంట్ ఇవ్వడానికి వస్తూ ఉంటారు కదా, అందువల్ల మర్చిపోయింది సార్. ఈ విషయాన్ని ఎవరికెళ్ళి చెప్తే పని జరుగుతుందో నాకు బాగా తెలుసు. కానీ దానికి ముందు ఇందులో ఇంకొకరి పేరు కూడా చేర్చాలి. ఈ కంప్లైంట్ రాసిన సభ దాన్ని గవర్నర్కి పంపించలేకపోయింది. అంతకంటే ముందే తను మరణించింది. తను హత్య చేయబడింది. కారణం ఈ కంప్లైంట్ చేరాల్సిన వారికి చేరడానికి ముందే మీరు ఈ విషయాన్ని చెప్పాల్సిన వారికి చెప్పేశారు. హలో, సెంట్రల్ యూనివర్సిటీ Sabha? Relax. Actually, I want to show you something. A complaint. దాన్ని ఫార్వర్డ్ చేయొద్దు, ఎవ్వరికి పంపొద్దు, ఎవ్వరు కంప్లైంట్ చేయడానికి రారు. ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. దట్ ఇన్క్లూడ్స్ యువర్ ప్రమోషన్ టు సభా. ఐ కెన్ టాక్ టు ద వీసీ. ఎస్, నువ్వు ఏమీ చేయక్కర్లేదు. యూ విల్ గెట్ యువర్ ప్రైజ్ ఫర్ యువర్ సైలెన్స్. ఏమంటావు సభా? ఎవరా నువ్వు? ప్రమోషన్ అంట. ఈ యూనివర్సిటీ గేట్ దాటి 200 మీటర్ల ముందుకు వెళ్తే ఒక గవర్నమెంట్ స్కూల్ వస్తుంది. ఇక్కడ ఉండి నిన్ను చూస్తూ భయపడ్డం కంటే హ్యావ్ మచ్ రాదర్ బి అ టీచర్ ఓవర్ దేర్. విద్యా పరిస్థితి ఇంకొకరికి రాకూడదు. అందుకని నీలాంటి దుర్మార్గుడు ఇక్కడ ఉండకూడదు.
పగబట్టి వ్యక్తిగత ద్వేషాలతో ప్లాన్ చేసి చేయబడ్డ ఒక మర్డర్. పర్సనల్, అబ్సల్యూట్ పర్సనల్ రీజన్స్ కోసం జరిగిన ఒక మియర్ హిట్ అండ్ రన్ కేస్. తరువాత రోజే అది నేషనల్ హెడ్లైన్స్ గా మారింది. హెడ్లైన్స్ గా మార్చారు ఎవరు? వారాల పాటు ఛానల్స్ లోను, పత్రికల్లోనూ, ఆన్లైన్ మీడియాలోనూ ఈ న్యూస్ ట్రెండింగ్ అయింది. ట్రెండింగ్ చేశారు. దేనికి? 130 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఒకే వివాదంగా ఈ కేసు మారింది. ఆ విధంగా మార్చారు. కానీ ఎవరి కోసం? ఎవరు? ఎందుకు? ఎవరి కోసం చేశారు? 3 ప్రశ్నలు, ఒకే సమాధానం. I think it's a second phase of pneumonia. Sir, we'll have to take a CT scan. కానివ్వండి. పాపను జాగ్రత్తగా తీసుకెళ్ళమ్మా. ఏం లేదు నాన్న, భయపడుకో. టేక్ దట్ ఫైల్. సార్, ఇది ఐ విట్నెస్ రిపోర్ట్స్. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్లో మన పార్టీ ఓడిపోయే అవకాశం ఉంది. హలో సార్, రామ్నగర్ బైపాస్ దగ్గర సెంట్రల్ యూనివర్సిటీ లేడీ ప్రొఫెసర్ బాడీ ఉంది సార్. అవును సార్, హిట్ అండ్ రన్ సార్. సార్, ఐ థింక్ దర్ ఇస్ ఎ ప్రాబ్లం. సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేస్తున్న లేడీ ప్రొఫెసర్ బాడీ సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న హైవేలో ఉందంట. హిట్ అండ్ రన్ సార్. ఓహో, హిట్ అండ్ రన్. హిట్ అండ్ రన్, మైనింగ్ స్కామ్, హెలికాప్టర్ స్కామ్, పెట్రో కేసు, ఇవన్నీ నా తల మీదకే వస్తాయి. అర్థమైందా? ముద్దు. ఏయ్, ఈ ఎలక్షన్ లో గెలిస్తే నేనే నెక్స్ట్. ఏంట్రా చూస్తున్నారు? చూస్తున్నారు? మెక్కేరుగా ఏదైనా మాట్లాడి చావండి. హిట్ అండ్ రన్, వాళ్ళకి ఏదైనా చెప్పు. హలో హలో సార్, కెన్ యూ హియర్ మీ? హలో హలో, బాడీని పోస్ట్ మార్టం పంపించండి. బాడీ పెట్టు. ఆ బాడీని పోస్ట్ మార్టంకి పంపించకండి. సార్ సార్, ఆ బాడీకి ఏదో ఒక నంబర్ ఇచ్చి మార్చురీలో ఎందుకు పెట్టడం? షీఈ్ యువర్ హెడ్లైన్, షీఈ్ యువర్ ట్రంప్ కార్డ్. ప్రకాష్ సార్, మీరు ఇప్పుడు బాడీని షిఫ్ట్ చేయొద్దు. ఓకే, చెప్పినప్పుడు చేస్తే చాలు. జస్ట్ వెయిట్ ఫర్ మై కాల్. ఐల్ బి ఇన్ టచ్. ఆల్ రైట్ సార్. ఇన్ని కోట్ల జనాభా ఉన్న మన రాష్ట్రంలో ఎప్పుడు రాళ్లు విసరాలి, ఎప్పుడు చప్పట్లు కొట్టాలి అని ఇక మీరే నిర్ణయించవచ్చు. ఆ హెలికాప్టర్ మైనింగ్ స్కామ్లన్నీ అందులో మాయమవుతాయి. సో షాల్ వి? ఆ బాడీ డిస్పాచ్కి, మిగతా ప్రొసీడింగ్స్కి 4 కావాలి. లోకల్ క్రైమ్ లిస్ట్లో ఉన్నవాళ్ళు. నో నెగోసియేషన్. డబ్బు ఎంతైనా ఇవ్వండి. ఫుల్ పేమెంట్ ఇన్ అడ్వాన్స్. రూపేష్, యూ హ్యాండిల్ ద మీడియా అండ్ పిఆర్. అలాగే సార్. ఓకే. మ్యాటర్ ముగించి నేను ఫోన్ చేస్తానా? వద్దు, నేను వస్తాను. మన 5 కలిసి చేయబోతున్నాం. దీన్ని మీరు అందరూ షేర్ చేసుకోండి. అలాగే. అర్థమైందా? సార్, ఆయన చెప్పారు కదా, తీసుకువెళ్ళండి. 3-4-5 పేజెస్ సంతకాలు తీసుకోండి. ఓకే అన్న, పని పూర్తయింది. థ్యాంక్ యూ సార్.
ఏసీపీ సజ్జన్ కుమార్ రెడీ టు టేక్ చార్జ్. హీరో రంగంలోకి దిగే టైం వచ్చింది కదా. ఓకే. హలో చెప్పండి సార్. ఆ కాలేజ్ కుర్రాల మక్కిలేర కొట్టండి. ఓకే సార్, ఓకే. We are on break the news in all news channels, national and regional. సార్ న్యూస్ అందరికీ తెలిసిపోయింది సార్. ఎవరయ్యా విషయం లీక్ చేసింది? సార్ సి, ఇది డిఐజీ కాల్. ముప్పై రోజుల్లో ఈ దారుణం చేసిన వాళ్ళని మేము ముందు నిలబడతాం. The architect of the plan and the master brain behind its execution, ACP Sajjan Kumar. అబ్జెక్షన్ యువర్ ఆనర్, దీస్ ఆర్ జస్ట్ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్. డిఫెన్స్ లాయర్ గారి కేవలం కట్టుకథలు మాత్రమే ఇవన్నీ. ఎలాంటి ఆధారం లేని బేస్లెస్ ఎలిగేషన్స్. ఆధారాలు ఉన్నాయంటే everything was his plan. Everything except the encounter. That was an order from the top. పైనుంచి వచ్చిన ఆర్డర్. పైనుంచి ఎవరిచ్చిన ఆర్డర్? చివరి క్షణంలో మీరు ఈ మాట అనడం, దిస్ ఇస్ అబ్సర్డ్. ఐఎమ్ సారీ సజ్జన్. వాళ్ళని షిఫ్ట్ చేయడానికి అంతా రెడీ చేయండి. ఏమయ్యా, వాళ్ళని ఇక్కడ నుండి షిఫ్ట్ చేయమంటున్నారయ్యా. ఎవరిని సార్? ఎవరినా? ఓయ్, ఆ నలుగురినేనయ్యా. వెంటనే బండి రెడీ చెయ్యి. సార్, మన వ్యాను సర్వీస్కి వెళ్ళింది. మనం వాళ్ళని జీపులో తీసుకెళ్ళడం సేఫేనంటారా? ఓ అదేగా, సార్ అడిగి చెప్తాను. సజ్జన్, సార్, డిఐజీ కాల్ చేశారు. ఈ కేసు నుండి తప్పుకోమన్నారు. మరి ఇప్పుడు డిఐజీకి హోమ్ సెక్రటరీతో ఫోన్ చేయించింది నేనే. ఆ తర్వాత ఏం జరగబోతుందన్నది ఏది ఆయనకి తెలీదు. ఫినిష్ దమ్ ఆఫ్. సారీ సార్. ఐ సెడ్ షూట్ ఆల్. సార్ మీరు అనుకున్నట్టు మీడియా కవరేజ్, పబ్లిక్ సపోర్ట్ ఇప్పుడు మీకు ఉంది. ఇక కోర్టు నుండి ఒక ఆర్డర్ వస్తే సరిపోతుంది. అది వచ్చేస్తుంది. ఐ ప్రామిస్ సార్. ఏసీపీ, ఇది రాజకీయం. ఇక్కడ గెలవడానికి ఏవైనా చేయాలి. అవసరం అనుకుంటే నోటుని రద్దు చేయాలి, ఓటుని రద్దు చేయాలి. ఎవ్వడూ మనల్ని ప్రశ్నించడు. కానీ మర్చిపోకు, ఎన్నటికీ నీ కోసం నేను ఉంటాను, నా పార్టీ ఉంటుంది. ఇది కాబోయే సీఎం వాక్కు. ఏసీపీ అయినా కూడా సార్, ఎన్కౌంటర్లో వాళ్ళని చంపడం అంటే ఒక రాజకీయ నాయకుడి అతి పెద్ద ఆయుధం ఏంటో తెలుసా నీకు? అభిమానం, ప్రజాభిమానం. ఇదొక అడిక్షన్ నాయనా. వాళ్ళ ఆలోచనల్ని, తెలివితేటల్ని, నిర్ణయాల్ని మార్చుకునేటప్పుడు వచ్చే మత్తుందే, ఆ మత్తు గనక తడకెక్కితే ఆ తర్వాత వాళ్ళు కేవలం కార్యకర్తలు కాదు, భక్తులైపోతారు. నేను ఆ అభిమానాన్ని ఆ జీం పోసి ఇంకా పెంచుతాను. వాళ్ళు జరిగినవి మర్చిపోతారు,
వాళ్ళ అభిమానాన్ని ఉపయోగించుకొని పవర్ని ఈజీగా చేజిక్కించుకున్నాను. ఫినిష్ దెమ్.